జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అన్నా, దీనవ్వ ఎట్టాటి న్యూస్ తెచ్చినా తెలుసా? అబ్బా, సూపర్ న్యూస్ తీసుకొచ్చిన. ఎంతమంది అయితే జాతీయవాదులు వెయిట్ చేస్తూ ఉన్నారో ఇలాంటి న్యూస్ కోసము, అలాంటి న్యూస్ పట్టుకొచ్చిన. అది కూడా ఆదివారము ఈ స్పెషల్ బిర్యానీ లెక్క. చూడండి, అదిరిపోతుంది. ఇంకో మాట చెప్తున్నా ఇక్కడ ముఖ్యంగా. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, మోడీ పని అయిపోయింది, అమిత్ షా పని అయిపోయింది, ఇంక వాళ్ళకంత స్పీడ్ పెంచలేరు, వాళ్ళకంత సీన్ లేదని చెప్తా ఉన్నారు. నిన్న కూడా ఒక న్యూస్ చెప్పా. అదేంటి అంటే, ఉత్తరప్రదేశ్లో జరిగే కావడ యాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ షాప్ యజమానులు వాళ్ళ పేరుతో సహా ఒరిజినల్ పేరుతో బోర్డులు పెట్టాలనేది ఒకటి. ఏంటి, ఇంకొకటి ఆర్ఎస్ఎస్ శాఖలకు గవర్నమెంట్ ఉద్యోగులు అటెండ్ కాకూడదని చెప్పేసి కాంగ్రెస్ ఒక నిషేధం అయితే పెట్టినది. ఆ నిషేధాన్ని ఎత్తేసారు. అది కూడా 50 రోజుల్లోనూ వాళ్ళ వేడి, వాళ్ళ పదును అయితే తగ్గలేదు. మీరు అనవసరంగా మీరు కంగారు పడగాకండి, జరిగేటన్నీ కూడా జరుగుతాయి. ఇప్పటికి ఈ టర్మ్లో అయింది 50 రోజులే, ఇంకా 5 సంవత్సరాల టైం ఉండదని చెప్పి నేను చెప్పిన. అట్లాంటి బాటలోనే ఒక అద్భుతమైన ఒక ఎక్స్ట్రాడినరీ న్యూస్ ఒకటి పట్టుకొచ్చిన. అదేంటి అంటే చెప్తా. మొత్తానికి చాలా రోజుల తర్వాత మోడీ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకునేది. ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత ఆ స్థాయిలో మరో అద్భుతమైన బిల్లును ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. అదే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్. ముందుగా వక్ఫ్ బోర్డు గురించి అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఏంది వక్ఫ్ బోర్డు? ఏంది ఈ వక్ఫ్ బోర్డు? ముస్లింల అభ్యున్నతి కోసం స్థాపించబడినటువంటి బోర్డు ఇది. దీనికి ప్రతి రాష్ట్రంలో కూడా శాఖలు ఉన్నాయి. చూడండి, అంటే ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీసులో మాదిరా వాళ్ళు చేసే పనులు కూడా నేను చెప్తా. ఇక ఈ వక్ఫ్ బోర్డుకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి. అయితే 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డుకు మరిన్ని అధికారాలు ఇస్తా ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. అంటే కేవలం కాంగ్రెస్ ఏంటంటే తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ వక్ఫ్ బోర్డుకు అపరిమితమైనటువంటి అధికారాలను అయితే కట్టబెట్టినారు. ఇంకా అంటే ఎట్లా, వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, ఆ టైప్లో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు. దీంతో ఈ అధికారాలను ఉపయోగించుకొని వక్ఫ్ బోర్డులో మన దేశంలోని అనేక ఆస్తులను అలాగే భూములను స్వాధీనం చేసుకున్నాయి. ముఖ్యంగా హిందువుల ఆస్తులే టార్గెట్గా ఈ వక్ఫ్ బోర్డులు అయితే రెచ్చిపోయినాయి ఆక్రమించుకోవడంలో. హిందువుల భూములను అలాగే ఆస్తులను వేగంగా ఆక్రమించుకోవడం మొదలుపెట్టినాయి. చూడండి ఎంత దుర్మార్గమో ఇది. ఆక్రమించుకోవడం అంటే మనం ఏదైనా వింటూ ఉంటాం, ఈ ఆక్రమణలు వీటి విషయానికి వస్తే ఎవరైనా రౌడీలు, గుండాలు, దాదాలు, డాన్లు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. లేకపోతే పోరంబోకేదోళ్ళు, భూ కబ్జాదారులు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. అట్టాడిది ఒక మత సంస్థ ఇలాంటి పనులు చేస్తుందంటే, అది కూడా ఒక ప్రముఖ రాజకీయ పార్టీ అండతోని, కాంగ్రెస్ పార్టీ అండతోని ఇంత రెచ్చిపోతుందంటే ఇంకా చూడండి దేశంలో పరిస్థితి ఎలా ఉండదో. దీని మూలంగా ఏంటంటే లక్షల మంది హిందువులు తమ ఆస్తులను, భూములను కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వక్ఫ్ బోర్డుకు ఏకంగా 8.7 లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. చూడండి, 8.7 లక్షల కోట్లకు పైగా ఆస్తులు. అలాగే రుణా కాసిన 9.4 లక్షల ఎకరాల భూములు ఈ వక్ఫ్ బోర్డుకు ఆధీనంలోకి వచ్చాయన్నమాట. చూడండి ఎన్ని లక్షల కోట్లు. ఊరికే అదాని అంబానీ అంటూ ఉంటారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళకి ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీళ్ళకి మళ్ళా ఈ ప్రభుత్వాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలిసిన, ప్రతి బడ్జెట్ పెట్టినప్పుడల్లా ఇదే ఒక బోర్డుకు ఇన్ని లక్షల కోట్లు ఉండే ఒక బోర్డుకు మళ్ళీ కోట్లలో దానాలు చేస్తున్నాయి. మొన్న ఈ మధ్య తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఒక బోర్డు కోట్లు కట్టబెట్టినారు. ఇంక చూడండి ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ. అంటే వక్ఫ్ బోర్డు అధికారికంగా కబ్జాలకు పాల్పడుతుందన్నమాట. ఇక్కడ ఇంతకుమించి మరొక మాట అయితే లేదు, పక్కాగా ఓపెన్గా చెప్పాలంటే. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి సాయుధ బలగాలు అలాగే రైల్వే తర్వాత 3వ అతిపెద్ద భూ యాజమాని ఎవరంటే 9.4 లక్షల ఎకరాలతో, అది కూడా ఈ వక్ఫ్ బోర్డే. చూడండి, అంటే సాయుధ బలగాలు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉంటుంది కదా, వాళ్ళకు ఉండే భూములు, దాంతోపాటు అలాగే ఈ రైల్వేకి సంబంధించినవి ఉంటాయి కదా, వాటితో పాటు ఏంటంటే 3వ అతిపెద్ద భూ యాజమాని ఎవరంటే వక్ఫ్ బోర్డే. అంత రిచెస్ట్ అన్నమాట. అది కూడా దోపిడీ చేసి, భూ కబ్జాలు చేసి. ఇంక ఎట్లా ఉంటుంది ఇంకా. అయితే ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి అడిగేవాడే లేడు. అంటే వాళ్ళు, నేను చెప్పినా కదా, వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, వాళ్ళ ఇష్టారాజ్యం. వచ్చే ఆదాయానికి సంబంధించి ఒక లెక్కపత్రం కూడా ఉండదు. అంటే లెక్కలే పక్కలే. అయితే ఈ వక్ఫ్ బోర్డుల నుంచి వచ్చే ఆదాయం వివిధ తీవ్రవాద కార్యకలాపాలకు, అలాగే ఈ రాడికల్స్కు, ఈ మత ఛాందసవాదులు ఉంటారు కదా వాళ్ళు, అలాగే దేశ వ్యతిరేక శక్తులకు చేరుతా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే ఈ వక్ఫ్ బోర్డు యాక్ట్. ఈ వక్ఫ్ బోర్డు యాక్ట్ ఎవరు తీసుకొచ్చినారు? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కోరలు పీకేసి దాన్ని కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును అయితే సిద్ధం చేసింది. అదే వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్లో
వక్ఫ్ బోర్డుకున్న విశేషమైన అధికారాలన్నింటినీ కూడా తొలగించేసినారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అంటే ఇకపై వక్ఫ్ బోర్డు ఏంటంటే కోరలేని పాముతో సమానం అనమాట. ఇక ఈ అమెండ్మెంట్ యాక్ట్ మొత్తం 40 సవరణలు తీసుకొచ్చారనమాట. దీంట్లో ఈ 40 సవరణల్లో ప్రతి సవరణ కూడా ఎట్లుంటుందంటే వక్ఫ్ బోర్డు అధికారాలకు కోత పెట్టేది కావడం ఇక్కడ గమనార్హం. అంతేకాకుండా ప్రస్తుతం వక్ఫ్ బోర్డు వద్ద ఉన్న అన్ని ఆస్తులపై కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ అయితే చేపడతా ఉండదు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే సామాన్యుల వద్ద నుండి బలవంతంగా లాక్కున్న భూములను ఆస్తులను తిరిగి ఇచ్చేయడం ఇక్కడ గమనార్హం. చూడండి ఎంత అద్భుతమైన న్యూసో. ఇందుకు కదా దీనికోసం ఇన్ని రోజులు వెయిట్ చేసిందా. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ వక్ఫ్ బోర్డులకు వచ్చిన ఆదాయాన్ని ఏం చేశారు, ఎవరికి ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారు అన్న విషయాల మీద ప్రత్యేకంగా ఈ ఇన్వెస్టిగేషను అలాగే ఆడిటింగ్ అయితే చేయనున్నారంట. కాగా ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును ఇప్పటికే కేంద్ర కేబినెట్ అయితే ఆమోదించేసింది. వచ్చే వారం ఈ బిల్లును పార్లమెంట్లో అయితే ప్రవేశపెట్టడం ఇక్కడ విశేషం. దీని ఇంకా జుబ్బునక్కడ ఇంకా డ్యాన్సులే ఇంకా ఏం మామూలు న్యూస్ అనుకుంటారు. ఇదే ఒక రౌడీలో దాదాలో డాన్లు గది చేసినట్టు ఇష్ట ప్రకారం ఇదిగో ఈ బిల్డింగ్ నాదంటే ఇంక నీదే, ఇదిగో ఈ భూమి నాదంటే నాదే, ఆ విధంగా వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి చట్టాలను తయారు చేసింది ప్రత్యేకంగా ఈ వక్ఫ్ బోర్డు కోసం. అలాంటి దాన్ని ఇప్పుడు కోరలు తీసేసిన పావం చేస్తుంది మోడీ ప్రభుత్వం. ఇంతకంటే అద్భుతమైన న్యూసా? ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మోడీలో వేడి ఎప్పుడు తగ్గదో, అమిత్ షాలు పదును ఎప్పుడు తగ్గదో. వాళ్ళు ఎప్పుడు స్పెషలే. వాళ్ళు ఈ దేశం కోసం పనిచేస్తారు, భారతదేశ భవిష్యత్తు కోసం పనిచేస్తారు. అది మాత్రం మర్చిపోవద్దు. అనవసరంగా ఊరికే మీరేదో ఆవేశపడిపోయి ఊరికే ఏదో పునకాలు చేసినట్టు ఆ మోడీ వేస్ట్, అమిత్ షా వేస్ట్, వాళ్ళు వేస్ట్ అని చెప్పేసి దయచేసి ఇట్లా మాటలు మాత్రం మాట్లాడకండి. ఇంత షార్ట్ టైంలో ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ఒక భారతీయ జనతా పార్టీకి, ఒక మోడీ ప్రభుత్వానికి జల్లుతుంది, ఇంకెవరికి జల్లదు ఆ మాదిరిగా. దీన్ని అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకొని మోడీ ప్రభుత్వానికి సహకరిద్దాం ప్రతి ఒక్కరం కూడా ప్లీజ్. ఈ అద్భుతమైన వీడియోపై ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా జాతీయవాదులంతా కామెంట్ రూపంలో మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు చేస్తారు నాకు తెలుసు. అలాగే ఈ అమూల్యమైన సమాచారాన్ని, ఈ హ్యాపీ న్యూస్ను ప్రతి ఒక్కరికి, తెలుగు వాళ్ళందరికీ తెలియాలా. సో ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ఇటువంటి జబర్దస్త్ న్యూస్ కోసం, ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రావడానికి తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.